సినిమా ఇండస్ట్రీని అసలు ఒక షేక్, ఒక షాక్. ఆరా డైరెక్టర్ అంటేనే అసలు అమ్మా అనిపించిన పేరు అది. అయ్యో బాబోయ్, ఏంటండి నేను మిస్ అయిన మీరు నాకు షాక్ చెప్తే నా గుండెలో షాక్ వస్తుంది. మరి అదే, అది నువ్వు ఆ పేరు ఎలా మర్చిపోయావు? ఏంటి గురుగారు, ఏంటది? ఏంటి చెప్పండి. సినిమా ఇండస్ట్రీ షేక్ అతని పేరు చెప్తే, సౌత్ ఇండియాలోనే షేక్ ఆయన పేరు చెప్తే. సాయి రాజేష్. అయ్యో నాకు ఈ టెన్షన్, నాకు మీరు ఎట్లా తెలుసా నన్ను ఇలా అంటుంటే గుండెలు అదురుతున్నాయి. ఏంటి చెప్పండి తొందరగా, పేరుని ఇలా మిస్ అయ్యాను. దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, డిఎన్ఆర్. రేపు సభాముఖంగా నేను ఇది చెప్తున్నా, మీరు గుర్తు చేశారని కూడా మీ పేరు చెప్పి చెప్తాను. ఎస్, డిఎన్ఆర్, డిఎన్ఆర్ దర్శక రత్న. తర్వాత ఏ డైరెక్టర్ అయినా తర్వాతే మా రేలంగి గారి గురుగారు వారు కూడా ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు గురుగారు అని. ఎవరు కాదు, రాలింగ నరసింహారావు ఎవరు రాకేష్? ఈ సినిమా ఇండస్ట్రీవే గురువు గారని, మేస్త్రి అని, దర్శక రత్న అని. ఇంకా అంతకన్నా పెద్ద డైరెక్టర్ ఇండస్ట్రీలో పుట్టడం కష్టం. చెప్పారు కాబట్టి ఎన్టీఆర్, డిఎన్ఆర్, ఎంజేఆర్, నా పదాన్ని సవరించుకుంటున్నా. కాదు, నువ్వు మళ్ళీ ఆర్డర్ మిస్ అవుతున్నావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేఆర్ఆర్. తర్వాత కేఆర్ఆర్ అంటే చెప్పండి. రాఘవేంద్రరావు గారు. 4 డిఎన్ఆర్. 5 ఇంకా నువ్వు నా లిస్ట్ వేసుకోవాలి. నీ లిస్ట్ నువ్వు వేసుకో. సరి చేశారు చక్కగా సవరణ. కేవీఆర్, మరి అంతే. కేవిరెడ్డి గారు. ఎంజీఆర్. ఇంకా ఆఫ్ కోర్స్ ఎంజీఆర్. అంటే నేను ఎందుకు గుర్తు చేశానంటే, లేదు మంచి నువ్వు ఆరులో అసలు ఆరు మర్చిపోయి. నిజం, వాస్తవం. ఇది నేను సవరించుకుంటాను. అది సెన్సేషనల్ ఆర్, మామూలు ఆర్ కాదు అది. అలా ఆ పేరు నాకు సబ్మిట్ చేశా కథని. సార్ ఒక లంబాడి కుర్రాడు ఉంటాడు సార్, ఆడు కేసీఆర్ గారికి వీరాభిమాని సార్, మొత్తం కూసుకున్న కింద కేసీఆర్ అని పడుతుంది సార్. వాడు ఊరిని కాపాడడానికి ఊర్లో ఎవరికి చెప్పా చేయకుండా బస్సు ఎక్కి ఒక చిన్న మూట పట్టుకొని బయలుదేరాడు సార్. ఆడి కథ సార్ ఇదన్నా. ఆ ఊరికి ఆడు ఏం చేశాడు సార్, ఆ ఊరిని ఎట్లా మేలుకొల్పాడు, ఆ ఊరిలో జనాల్ని ఎలా కాపాడాడు రాత్రికి రాత్రి, ఆ ఊరికి వాడు ఎలా హీరో అయ్యాడు, ఆ ఊరికే ఈ ఫ్యాన్ అయినటువంటి వ్యక్తిని ఎట్లా రప్పించాడు సార్, ఇది సార్ కదా అని చెప్పాను నేను. ఇలాంటి నీ సినిమా ముందు ఎలక్షన్ ముందు వచ్చింటే కేసీఆర్ గారికి బాగా వెళ్ళిపోయింది. అమ్మో, పెద్ద న్యూస్. మీరు చెప్పండి. కానీ నేను చెప్తున్నాను కదా, టిఆర్ఎస్ కి ఒక సింపతి వేవ్ వర్కౌట్ అయి ఉండేది, ఒక మారల్ వేవ్ కనెక్ట్ అయి ఉండేది. అంటే నేనైతే రాజకీయ పరంగానే అనుకోలేదు గురుగారు. ప్రతి ఒక్క వ్యక్తికి అభిమానులు ఉంటారు, మీకు అభిమానులు ఉంటారు. ఎందుకుంటారు? ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు. నేను చెప్పేది అదే కంఠాబద్ధంగా. చిరంజీవి గారికి కాదు, మహేష్ బాబు గారికి కాదు, కృష్ణ గారికి కాదు, ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటాడు. అలా ఈ కథలో సర్వసాధారణంగా తెలుసో తెలియకో వాళ్ళు పడ్డ కష్టాలకి, వాళ్ళు చూసిన ఇప్పుడు చిన్న లేత ప్రాయంలో ఏదన్నా ఒక సంఘటన చూస్తే అది బలంగా పాతుకుపోయి ఉంటుంది, బలంగా ముద్రపడి. నీ మనసులో కూడా చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, 100%. నా మనసులో చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. అది భయాందోళనకు గురి చేయొచ్చు, ఉద్రేకానికి గురి చేయొచ్చు, కసిగా మమ్మల్ని నిద్ర లేపచ్చు. అలా కుర్రోడికి కేసీఆర్ గారిని చూశాడు, చలో ఇక బండి వెనక బండి కడదామని బయలుదేరి. కాకపోతే ఆ కుర్రాడు పల్లెటూరులో బయలుదేరి నానా బాధలు పడి, నానా కష్టాలు పడి, ఎన్నో ఆశలతో పల్లెటూరు తాలూకు జనజీవన స్రవంతిని కంప్లీట్ గా మార్చేద్దామని ఒక ప్రెషర్తో హైదరాబాద్ వచ్చేసరికి హైదరాబాద్లో కేసీఆర్ గారు లేరు. తెచ్చాడు గొర్రె, చచ్చింది గొర్రె. అప్పుడు ఉన్నాడు, నేను కథ తీసినప్పుడు ఉన్నారు. నేను ఎక్కడ షూటింగ్ చేసినా కూడా పోలీసులు రేవంత్ రెడ్డి చెప్పు ఎక్కడ షూటింగ్ చేసినా కూడా, నేను ఫస్ట్ టైం మూవీలో ప్రగతి భవన్ షూట్ చేసా పోయి ధైర్యంగా నేను రా అన్నాడు. సార్ కమిషనర్ దగ్గర లెటర్ తెచ్చావా అన్నాడు. లేదు సార్. పోలీస్ స్టేషన్లో పిఎస్లో లెటర్ తెచ్చుకున్నావా? లేదు సార్. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది సార్. కేసీఆర్ లెటర్. కేసీఆర్ గారిని కలిసి అప్పటికి కలిసాగా సెన్సేషన్ న్యూస్ అయింది. అప్పుడు గోరెటెంకన్న రాసిన పాట, గోరెటెంకన్న గారి పాట, మను గారు కల్పనక్క పాడిన పాట, స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీలన తెలంగాణ వీల అనే ఒక పదాన్ని రాయించాడు. టైటిల్ పోతుంటే ఈ టైటిల్ కూడా వృధాగా వాడద్దు, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, కళాకారులని, ఔనిత్యాన్ని, గోపురాధామాలన్నింటినీ వర్ణించాలి ఇందులో అని చెప్పి రోజుకు 6 గంటలు పట్టుకున్నా గోరెటెంకని. కొన్ని దుంపదగా వదలరా, నేను రాస్తాను. లేదు ఇక్కడ కూర్చోండి, నేల ఏం కాదు కూర్చోండి, నుంచగా మనం వచ్చింది ఇక్కడ కూర్చొని, పాపం అక్కడ కూర్చొని, అక్కడ ఎంత గొప్పగా ఇచ్చారని.
ఎంత గొప్పగా ఇచ్చారు గోరె వెంకన్న గారు. ఆయన చదివిన పుస్తకాలు అంత లేదు నా వయసు, అవును, ఆయన రాసిన అక్షరాలు అంత లేదు నా వయసు. గొప్పవాడు. ఆ? ఇచ్చాడు సార్. స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, విపద దరువుల నేల, యక్ష జ్ఞానపుష కవియోగి భాగవత స్కందాల ఈనే, జయకీర్తికై మోగెరా తెలంగాణ తంగిడై పూసిందిరా అని ఇచ్చాడు సార్. తెలంగాణ తంగిడై పూసింది. ఏమిటి ఇచ్చాడండి, ఏమిడయిందండి. చూడు అందులో కూడా ఆ ఎత్రిక్ టర్మ్ అది తంగిడై అనేది. తంగిడి పువ్వులు అన్నది మామూలుగా గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పూలు, కానీ తంగిడ మళ్ళీ మట్టి బతుకమ్మ పడింది అక్కడ. అంత గొప్ప పదం నాకు గోరె వెంకన్న గారు. గ్రామీణ పరిమళం. నాకు బాలుగారు పాడితే ఇష్టం ఆ పాట. మళ్ళీ అక్కడ మనుగారిని పట్టుకున్నా. బాలుగారు లేరుగా అప్పుడు అంటే ఆయన పాడితే బాగుంటుందని నా ఉద్దేశం, నా బాధ. లేరు. మనుగారిని పట్టుకున్నాయి. గురువుగారు అన్న పాడి పెడతా తదాస్తు అన్నాడు. ఆయన ప్రసాదం ఇచ్చాడు నాకు. ప్రసాదం ఏంటి, వరం ఇచ్చాడు. ఆయన పట్టుకోవడమే మహా. అప్పటికి జబర్దస్త్ జడ్జిగా ఉన్నారు కాబట్టి ఉన్నప్పుడల్లా 5 నిమిషాలు 6 నిమిషాలకి వెళ్ళి నన్ను కాబట్టి తండ్రి నా పాట అద్భుతమైన పాట తండ్రి అన్న పాడాడు. కల్పనక్క గారు సార్, ఆవిడిచ్చింది సార్. కల్పన పాడడం అంటే మాటలు గుడ్. 2 గంటలు ఏకాధ్వనిలో వింటుంటే సార్ ఒళ్ళు పులకరి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీరు ఒక వేరే అడ్రస్ పెట్టారు. నేను అయ్యో ఎట్లా ఈ ట్రాఫిక్లో అనుకుంటే ఆ పాట పెట్టుకొని నన్ను నడిపిస్తుంది. నా కారుకి డీజిల్, కానీ నా ఒంటికి డీజిల్ నా పాట. ఎంత గొప్పగా నన్ను నడిపిస్తుందంటే, మళ్ళీ గుద్దితే గోడనైనా గుద్దేయచ్చు ఈ వయసులో అన్న కసిగా ఆ పాట చక్కగా ఇచ్చారు నాకు. అలాగే ఇప్పుడు అంటే నువ్వు బిజినెస్ అయిపోయిందా సినిమా? బిజినెస్ అనే ఒక పెద్ద పదం వాడేంత గొప్ప సినిమా, బిజినెస్ చేసేంత సంస్థ నా వెనక లేదు గురుగారు. బిజినెస్ అంటే నిజంగానే అది మాయాజాలం, ఇంద్రజాలం, అబ్రకదబ్ర, మ్యాజిక్. నాది బిజినెస్ అవ్వలే. ఆత్మీయంగా రేపు అందరూ భుజాల మీద వేసుకెళ్ళి నేను ఎక్కడ పడిపోకుండా మోస్తున్నారు. కేవలం నా ట్రైలర్ చూసి నాకు నేను తీసుకుంటా. మధ్య అమరల్ లాంటి సినిమా చేసిన ఒక డిస్ట్రిబ్యూటర్ నా సినిమా ట్రైలర్ చూసి, సార్ నేను షో చేస్తాను వచ్చి చూడండి డిస్ట్రిబ్యూటర్, ఆయనకి మా ఛానల్ ద్వారా నేను ఆయనకి అభినందనలు తెలుపుతున్నాను. అండ్ నీ తరఫున థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే నీలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు కొమ్ము కాస్తేనే ఇలాంటి సినిమాలు బయటకు వస్తాయి. అఫ్ కోర్స్ ఎప్పుడు దిల్ రాజు గారే కాదు, ఎప్పుడు అల్లు అరవింద్ గారే కాదు, ఎప్పుడు సురేష్ బాబు గారే కాదు, ఎప్పుడు ఎవరో వాళ్ళే, ఇలాంటి కొత్త వాళ్ళు కూడా రావాలి. వచ్చినందుకు ఆయనకి అభినందనలు. ఆ 15,000 కూడా షో చేస్తే నీకు డబ్బు ఖర్చు కదా అన్నాడు. అదేలే, శివుడు మాలలో ఉన్నావు, అన్ని రకాలుగా శివుడు కాపాడుతున్నాడు. అండదండలుగా ఒక ఆరా ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా కాపాడుతున్నాడు.